చరిత్రలో కొన్ని పొరపాట్లు ప్రాణాలు తీస్తే మరికొన్ని పొరపాట్లు మానవజాతి తలరాతనే మార్చేస్తాయి. ఈరోజు మనం వాడుతున్న కరెంట్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు లేకపోయినా మనిషి బ్రతకగలడేమో, కానీ నిప్పు లేకపోతే మనిషి మనుగడే లేదు. ఒకప్పుడు ఆ నిప్పును పుట్టించాలంటే మనుషులు గంటల తరబడి చెకుముకి రాళ్లతో కుస్తీ పడాల్సి వచ్చేది, లేదా మంట ఆరిపోకుండా రాత్రనక పగలనక కాపలా కాయాల్సి వచ్చేది. కానీ 1826లో జరిగిన ఒకే ఒక్క చిన్న యాక్సిడెంట్ మనిషి చేతిలోకి మంటను తెచ్చిపెట్టింది. నిప్పును సృష్టించే విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ అద్భుతాన్ని సృష్టించిన మహానుభావుడి కథే ఈరోజు మనం మోటివేషన్. జాన్ వాకర్ ఇంగ్లాండ్లో ఒక సాధారణ ఔషధాల తయారీదారు. నిజానికి ఆయన శాస్త్రవేత్త కాదు, కోట్లు సంపాదించాలనే ఆశ ఉన్న వ్యాపారి అంతకన్నా కాదు. తన రైతు స్నేహితుల కోసం రసాయనాలు కలుపుతున్నాడు. అలా కలిపిన మిశ్రమం ఒక చిన్న కర్ర పుల్లకు అంటుకొని ఎండిపోయింది. ఆ ఎండిపోయిన పుల్లను తీసి తన పొయ్యి ముందున్న రాయి మీద అలా గీకాడు. భామ్! ఒక్కసారిగా మంట వచ్చింది. అప్పటి వరకు ప్రపంచం చూడని అద్భుతం. చెకుముకి రాళ్ళు లేకుండా, గంటల తరబడి శ్రమ లేకుండా, కేవలం ఒకే ఒక్క సెకనులో మనిషి మంటను సృష్టించాడు. అలా పుట్టిందే ఇవాళ మనం వాడుతున్న అగ్గిపుల్ల. జాన్ వాకర్ తలుచుకుంటే ఆ ఫార్ములాకు పేటెంట్ రైట్స్ తీసుకొని కోటేశ్వరుడు అయిపోయేవాడు. కానీ ఆయన అలా చేయలేదు. ఆ ఆవిష్కరణను సమాజానికి అంకితం చేశాడు. చాలా చౌకగా ప్రజలకు అందించాడు. ఆ తర్వాత ఎంతోమంది ఆయన ఫార్ములాను దొంగిలించి లూసిఫర్స్ అనే పేరుతో కోట్ల వ్యాపారం చేశారు. 1844లో ఆధునిక అగ్గిపెట్టె రూపుదిద్దుకుంది. అది కోట్ల డాలర్ల పరిశ్రమగా మారింది. ఎందరో ఇళ్లలోనే కుటీర పరిశ్రమలుగా అగ్గిపెట్టెలు తయారు చేస్తూ బ్రతికారు. కానీ ఈ ప్రపంచాన్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చిన జాన్ వాకర్కు మాత్రం దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఆయన పేరు చరిత్ర పుటల్లో ఎక్కడో కలిసిపోయింది. మరి ఈ కథ మనకేం నేర్పిస్తుంది? సక్సెస్ అంటే బ్యాంక్ అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ మాత్రమే కాదు. నువ్వు వెళ్ళిపోయాక కూడా ప్రపంచానికి నువ్వు ఇచ్చిన వెలుగే అసలైన సక్సెస్. జాన్ వాకర్ కోట్లు సంపాదించకపోయి ఉండవచ్చు, ఆయన పేరు చరిత్ర పుస్తకాల్లో సరిగ్గా అచ్చు కాకపోయి ఉండవచ్చు, కానీ ఈ భూమి మీద మానవజాతి ఉన్నంత వరకు, ఎక్కడో ఒక చోట ఒక అగ్గిపుల్ల వెలుగుతున్నంత వరకు జాన్ వాకర్ అమరుడే. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అనుకోని తప్పులు జరగవచ్చు. మనం అనుకున్నది కాకుండా ఇంకేదో జరగవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోసారి పొరపాట్లే అద్భుతాలకు దారితీస్తాయి. మన ప్రయత్నాన్ని ఆపవద్దు. మనం చేసే పని సమాజానికి ఉపయోగపడితే చరిత్ర మనల్ని ఎప్పటికీ మర్చిపోదు. జాన్ వాకర్ వెలిగించిన చిన్న అగ్గిపుల్ల మంట మనలో కూడా ఒక కొత్త స్ఫూర్తిని రగిలిస్తుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ప్రేమతత్వం ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.